చిన్న బిడ్డలు అంటే చిన్న అనే మాటలోనే చిన్న చూపు అనే మాట కూడా వస్తుంది కదండి. చిన్న బిడ్డలు అంటే చాలా మందికి చిన్న చూపు, అవును కదా. ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు, పిల్లలు వచ్చి అమ్మ అది కావాలి ఇది కావాలంటే ఆగమ్మా, ఇంత బిజీగా మాట్లాడుతుంటే నువ్వు వస్తావేంటి మధ్యలో. ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి మన ఇంటికి, మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకో, పిల్లల్ని అసలే పట్టించుకో, అవునా కదా. ఇప్పుడు మీ చిన్ననాటి స్నేహితులు ఎవరో వచ్చారనుకోండి చాలా సంవత్సరాల తర్వాత, ఇక పిల్లలు ఒక టీవీ ముందో ఫోన్ ముందో పడేసి అసలు పట్టించు, మన పనిలో మనం ఉంటాం. చాలా కుటుంబాలలో చాలా సంఘాలలో కూడా పిల్లలంటే చాలా చిన్న చూపు. ఎందుకంటే చిన్నోళ్ళు, వాళ్ళ వల్ల పెద్ద ఉపయోగం ఉండదు, వాళ్ళు చేయగలిగేది పెద్దగా ఏమీ ఉండదు, వారికి అంత విలువ ఇవ్వక్కర్లేదు, వారిని అంత పట్టించుకోక్కర్లేదు, వారికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని చాలాసార్లు చిన్న బిడ్డలను చిన్న చూపు చూస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు మాత్రం చిన్న బిడ్డలను చిన్న చూపు చూడలేదండి. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనము ఆయనను పోలి నడుచుకునే వారముగా, దేవుడు ఎవరిని ఎలా చూశారో, ఎవరి పట్ల ఎలా వ్యవహరించారో, ఆయన బిడ్డలుగా ఆయన అడుగుజాడల్లో నడుచుకొని వెళ్ళే మనము ఆయనలాగే సాగిపోవాలి. దేవుని కృపను బట్టి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో అయితే చిన్న బిడ్డలన్నా, చిన్న బిడ్డల పరిచర్య అన్నా చిన్న చూపు లేదు. అందుకని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఏ సంఘాలలో అయితే చిన్న బిడ్డలను పట్టించుకుంటారో, ఏ సంఘాలలో చిన్న బిడ్డల పరిచర్యకు విలువ ఇచ్చి దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తారో, ఆ సంఘాలు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాయి, ఆ సంఘాలు ఖచ్చితంగా దీవించబడతాయి. ఈరోజు సండే స్కూల్ పిల్లలే రేపు పొద్దున భవిష్యత్తు సంఘం కదండి. ఒక 50, 60, 70 సంవత్సరాలు అయ్యాక మనలో చాలామంది ఇక్కడ ఉండగానే మన పిల్లలు ఉంటారు ఇక్కడ. సో వారి భవిష్యత్తు సంఘం కాబట్టి ఏ సంఘంలో చిన్న పిల్లల పరిచర్యకు ప్రాధాన్యత ఉంటుందో ఆ సంఘాలు ఖచ్చితంగా ఒక చెట్ల వలె వర్ధిల్లుతాయి, విస్తరించబడతాయి, ఆశీర్వదించబడతాయి. గడిచిన 4 రోజులు మీరు లైవ్లో ఎంతమంది చూసారు నాకు తెలీదు. మీలో అనేక మంది సండే స్కూల్ టీచర్స్గా ఉన్నారు, వాలంటీర్స్గా ఉన్నారు. గడిచిన 4 రోజులు VBS పరిచర్య ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించారు. ఒక 1000 మందికి పైగా చిన్నపిల్లలు వచ్చి దేవుని మాటలు VBSలో నేర్చుకున్నారు. మరి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ఈరోజు కూడా ప్రాముఖ్యంగా చిన్న బిడ్డల విషయంలో యేసయ్య కొన్ని మాటలు చెప్పారు, అవి ధ్యానించుకొని మనం ముందుకు వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట ఆల్రెడీ మనం ఉపవాస ప్రార్థనలో ఒకసారి ధ్యానం చేశాము. బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలోకి టికెట్ ఉండదు అంటే అర్థం ఏంటి? బిడ్డల వలె అవ్వడం అంటే అర్థం ఏంటంటే వారి వంటి నిర్మలత్వము, వారి వంటి కల్మషం లేని హృదయం, వారి వలె త్వరగా క్షమించే హృదయం, వారి వలె అపార్థాలను కష్టాన్ని మనసులో పెట్టుకొని హృదయం, వారి వలె స్వచ్ఛమైన ప్రేమ, వారి వలె పరిశుద్ధమైన హృదయము, ఇలాంటివి ఎవరిలో ఉంటాయో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని యేసయ్య చెప్పిన తర్వాత ఇంకొక మాట కూడా అన్నారు. ఇలాంటి చిన్న బిడ్డలను నా దగ్గరికి రాకుండా కొంతమంది ఆటంకపరుస్తూ ఉంటారు, వారి విషయంలో మాత్రం నేను చాలా సీరియస్ అవుతానని చెప్పారు. యేసయ్య తాను పలికిన మాటలలో ప్రేమ కలిగిన మాటలు, దయగలిగిన మాటలు, జాలి కలిగిన మాటలు, కృపాసహితమైన మాటలు ఎన్నో బోధించినప్పటికీ కొన్ని సంఘటనలలో, కొన్ని ప్రదేశాలలో, కొన్ని పర్టికులర్ ఇన్స్టెన్సెస్లో కొన్ని మాటలు చాలా ఖచ్చితంగా, చాలా ఖండితంగా యేసయ్య మాట్లాడారు. అన్ని దగ్గరలో ఆయన దయగానే మాట్లాడలేదు, కొన్ని దగ్గరలో చాలా ఖచ్చితంగా, కొన్ని ఖండితంగా కొన్ని మాటలు చెప్పారు. అలాంటి ఒక ఇన్స్టెన్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 5వ వచనం. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొను వాడు నన్ను చేర్చుకొనును, నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. అమ్మో, ఇంత కఠినంగా చెప్పారేంటి యేసయ్య? ఈ చిన్న పిల్లలలో ఒక్కరినైనా చేర్చుకుంటే యేసయ్యను చేర్చుకున్నట్లంట. అంటే చిన్న బిడ్డలను అంత ప్రేమగా చూడాలో చూడండి, చిన్న బిడ్డల పట్ల ఎంత శ్రద్ధ చూపించాలో చూడండి. చిన్న బిడ్డలంటే నెగ్లెక్ట్ చేస్తాం, చిన్న బిడ్డలంటే ఇగ్నోర్ చేస్తాం, చిన్న బిడ్డలంటే లుక్ డౌన్ చేస్తాం, చిన్న చూపు చూస్తాం. యేసయ్య అంటున్నారు, ఈ చిన్న బిడ్డలలో ఒక్కరిని అయినా మీరు చేర్చుకుంటే మీరు నన్ను
చేర్చుకున్నట్లే. కొన్ని కుటుంబాలలో అడాప్షన్ అనే ఒక ప్రాసెస్ చేస్తూ ఉంటారు కదండి. కొన్నిసార్లు బిడ్డల కొరకు కనిపెట్టి, బిడ్డలు ఒకవేళ వారికి బయోలాజికల్ చిల్డ్రన్ లేనప్పుడు, అంటే భౌతికంగా వారికి బిడ్డలు ఒకవేళ ఆలస్యం అవుతూ ఉంటే కొన్ని కుటుంబాల్లో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. ఆ మంచి నిర్ణయం ఏంటంటే, ఒక తల్లి తండ్రి లేని బిడ్డను అడాప్ట్ చేసుకొని, హాస్పిటల్లో కన్ని వదిలేసి వెళ్ళిపోయిన బిడ్డలు ఉంటారు కదా, వారిని అడాప్ట్ చేసుకొని ఒక తల్లిలా తండ్రిలా వారిని ఆదరించాలి, పెంచాలని కొంతమంది ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. అలాంటి కుటుంబాలను నిజంగా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. తల్లి తండ్రి లేని చిన్న బిడ్డలను వారి కుమారునిగా, వారి కుమార్తెగా స్వీకరించి వారికి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చి వారిని దేవునిలో పెంచగలిగితే అది ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం. కొంతమంది మా దగ్గరకు వచ్చి ఇలా ఒక బేబీని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నామండి, ఏం చేయమంటారంటే మేము అంటాం గో ఫర్ ఇట్ అంటాం. ఖచ్చితంగా చేసుకోండి, మీకు మళ్ళీ దేవుడు ఇస్తాడు. ఇస్తే ఆ బిడ్డ రెండో బిడ్డలాగా ఉంటారు, అంతే కదా. ఇద్దరు బిడ్డల్ని పెంచగలరు కదా. ఇద్దరు బిడ్డలంటే యూజువల్గా ఎవరైనా కూడా ఈజీగా పెంచగలరు. అందుకని ఒక తల్లి తండ్రి చేత విడువబడిన బిడ్డ అంటూ మీకు ఎక్కడైనా కనబడితే, మీకు పెంచే స్తోమత ఉంటే ఖచ్చితంగా వారిని తీసుకొని పెంచండి. ఎందుకంటే ఆ బిడ్డని ఇంకెవరో చేతుల్లోకి వెళ్తే వారు ఆ బిడ్డను ఎలా పెంచుతారో, వారి భవిష్యత్తు ఏమవుతుందో, దేవుని ఎరిగిన కుటుంబంలోకి వాళ్ళు వెళ్తారని గ్యారంటీ అయితే లేదు. సో ఆ భవిష్యత్తు కూడా అంధకారమయం అయిపోద్ది. మీరు తీసుకొని ప్రేమతో, శ్రద్ధతో, దేవుని యందు భయభక్తులతో పెంచితే అది గొప్ప ఆశీర్వాదం కదా. ఖచ్చితంగా చేయమని చెప్తాం. అయితే యేసయ్య చెప్పారు, చిన్న బిడ్డలలో ఒక్కరిని చేర్చుకున్న దీవెన అంటండి. ఈ రోజు నుండి చిన్న బిడ్డల విషయంలో మన పర్స్పెక్టివ్ మారిపోవాలి. ఇప్పటి వరకు పిల్లల్ని ఎలా చూసామో కానీ ఇప్పటి నుంచి పిల్లలను మనం చూసే విధానం మారాలి. ఎందుకంటే యేసయ్య పిల్లల్ని తక్కువగా చూడలేదు. చిన్న బిడ్డలలో ఒక్కరిని చేర్చుకున్నా ఆయనను చేర్చుకున్నట్లే అని చెప్పారు. ఇంకో మాట కూడా అన్నారు, ఈ చిన్న బిడ్డలలో ఒక్కరినైనా మీరు ఆటంకపరిస్తే అన్నారు. కొంతమంది తల్లిదండ్రులు అంటారు, మీరెందుకు రావడం మందిరానికి, ఇంట్లో కూర్చోండి, మీరు రాక్కర్లేదులే, మీరు మందిరానికి వచ్చి నేర్చుకోక్కర్లేదులే, మేము వెళ్ళేసి వస్తామని కొంతమంది పిల్లలు, అమ్మ నేను కూడా వస్తానమ్మా సండే స్కూల్కి, నాన్న నేను కూడా వస్తాను నాన్న సండే స్కూల్కి అంటే, కూర్చోండి మీరేమొస్తారు, మిమ్మల్ని తీసుకెళ్ళడం మాకు పెద్ద తలనొప్పి, మీరు వస్తే అక్కడ అల్లరి చేస్తూ ఉంటారు అని ఆ బిడ్డలను కొన్నిసార్లు ఆటంకపరుస్తూ ఉంటారు కొంతమంది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో పరిచర్య చేస్తున్న దినాల్లో తల్లిదండ్రులంట బిడ్డల్ని ఎత్తుకొని పరుగున యేసయ్య దగ్గరకు వచ్చారంట. ఎందుకంటే యేసయ్య చేతుల్లో వారిని పెట్టాలని. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనం. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. యేసయ్య ఎవరిని గద్దించారు? శిష్యులేమో తల్లిదండ్రులు గద్దిస్తున్నారు. ఉండండి అయ్యా, ఎందుకంత ఆరాటం, మీ పిల్లల్ని ఎత్తుకొని మీరు అక్కడే ఉండండి, ఇక్కడ యేసుప్రభు చుట్టూ ఇంతమంది ఉన్నారు కదా, మీరు రావాలా ఇక్కడికి. కానీ శిష్యులు తమ పిల్లల్ని ఎత్తుకొచ్చిన తల్లిదండ్రులను గద్దిస్తుంటే యేసయ్య ఎప్పుడు శిష్యులను గద్దించారు. ఏమనంటే, ఆ బిడ్డలను నా దగ్గరికి రానివ్వండి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే. ఈరోజు నేను 3 మాటలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి మాట ఏంటంటే, అభ్యంతర పరిచేవారు. చెప్పండి, అభ్యంతర పరిచేవారు. రెండవ మాట ఏంటంటే, అభ్యంతర పడేవారు. అభ్యంతర పడేవారు. మూడవ మాట ఏంటంటే, అభ్యంతర పడనివారు. 3 కేటగిరీస్ ఉంటారండి. దేవునికి మనం దగ్గరగా రావడానికి, లేదా ఒక చిన్న బిడ్డ దేవునికి దగ్గరగా చేరడానికి ఈ 3 పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి అభ్యంతర పరిచేవారు, రెండవది అభ్యంతరం రాగానే అభ్యంతర పడేవారు, మూడవది అభ్యంతర పడని వారు. ఇక్కడ మనం మార్కు సువార్తలో చదివిన లేఖన భాగంలో శిష్యులు, యేసయ్య యొక్క శిష్యులు అభ్యంతర పరిచేవారిగా ఉన్నారు. వారు అంటారు, ఆగండి, అక్కడే ఉండండి అంటున్నారు. యేసయ్య వైపుగా తల్లిదండ్రులను అడుగులు వేయడానికి వారు ఒప్పుకోవట్లేదు, కోఆపరేట్ చేయట్లేదు. విశ్వాస జీవితము ప్లే గ్రౌండ్ కాదు, బ్యాటిల్ గ్రౌండ్. చెప్పండి మాట. విశ్వాస జీవితం ఏంటండి? ప్లే గ్రౌండ్ కాదు, బ్యాటిల్ గ్రౌండ్. చాలామంది అనుకుంటారు ఆత్మీయ జీవితం అంటే ఆషమాషి ఆట అండి, ఏం పర్లేదు, లైట్
ఆటలో చూడండి చాలా స్పోర్టివ్ మైండ్ అంటారు కదా, ఆటలాడే వారికి స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి. ఎందుకంటే ఓడిపోయినా గెలిచినా పర్లేదులే ఆటే కదా అనుకుని వచ్చేస్తూ ఉంటారు, అవునా కదా. ఆటలో ఓడిపోయిన వాళ్ళు కొద్దిగా బాధపడినా ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చేసి ఆ ముఖంలో బాధ కొంచెం అలా మింగేసుకొని కొద్దిగా చిన్న స్మైల్ పెట్టి వచ్చేసి ఇంటికి వెళ్ళి బాధపడతారేమో, కానీ అక్కడ వరకైనా అట్లీస్ట్ ఒక స్పోర్టివ్ స్పిరిట్ చూపిస్తారు. ఏమనంటే ఆటలో ఓడినా గెలిచినా. విశ్వాస జీవితంలో కూడా చాలాసార్లు ఒక ప్లే గ్రౌండ్లో లాగా ఫీల్ అయిపోయి విశ్వాస జీవితాన్ని ఒక స్పోర్టివ్ స్పిరిట్తో ఓడితే ఓడతాను, గెలిస్తే గెలుస్తాను అనుకుంటే అది నిజమైన ఆత్మీయత కానీ కాదు. విశ్వాస జీవితము దిస్ ఇస్ నాట్ అ ప్లే గ్రౌండ్ బట్ దిస్ ఇస్ అ బ్యాటిల్ గ్రౌండ్. బ్యాటిల్ గ్రౌండ్ అంటే ఏంటి? యుద్ధ భూమి. ఇప్పుడు యుద్ధ భూమిలో పోరాడే వ్యక్తి ఓడితే ఓడతాను, గెలిస్తే గెలుస్తాను అనుకుంటాడండి? ఖచ్చితంగా గెలవాలి. చావు ఎదురైనా సరే, ఏది ఏమైనా సరే, చనిపోయే వరకు గెలుపు కొరకే పోరాడతాను అనుకుంటాడు, అవును కదా. అది యుద్ధ వీరునికి ఉండే మెంటాలిటీ, మైండ్ సెట్ ఆఫ్ అ సోల్జర్. కానీ ఆటగాడికి ఆ మైండ్ సెట్ ఉండదు. ప్లే గ్రౌండ్లో ఆడే పిల్లలకు ఆ మైండ్ సెట్ ఉంటుందండి. మొత్తం శక్తి, యుక్తి, బలం, జ్ఞానం అంతా బెటర్ వాళ్ళు. ఓకే, గెలిస్తే గెలుస్తాను, లేకపోతే ఓడిపోతాను, క్యాజువల్గా తీసుకుంటాను, లైట్గా తీసుకుంటాను, అది పెద్ద ముఖ్యమేమీ కాదు. విశ్వాస జీవితంలో చాలాసార్లు అపవాదం అంటాడు, నీ లైఫ్ ఒక ప్లే గ్రౌండ్, నీ లైఫ్ ఒక ఆట, ఏం పర్లేదు, ఓడితే ఓడతావు, గెలిస్తే గెలుస్తావు. కాదండి, విశ్వాస జీవితము ఒక యుద్ధ భూమి లాంటిది. ప్రతి ఒక్కరము క్రీస్తు సైనికుని వలె పోరాడాలి, గెలుపు కొరకే పోరాడాలి. గెలుపు కొరకు మాత్రమే దేవుడు మనల్ని డెస్టిన్ చేశారు, కానీ ఓడిపోవడానికి దేవుడు మనల్ని ఎవరిని కూడా నిర్దేశించలేదు. ఆయన ప్రణాళిక మనం ఎవరము ఓడిపోవడము కాదు. కానీ విశ్వాస జీవితంలో దేవునిలో కొద్ది కొద్దిగా మనం ఎదుగుతూ దేవుని గురించిన జ్ఞానంలో అభివృద్ధి పొందుతూ ఉండగా అభ్యంతర పరిచేవారు ఖచ్చితంగా మనకి తారసపడతారు, అవునా కదా. అభ్యంతర పరిచేవారు ఖచ్చితంగా తారసపడతారు. వీరు వచ్చి ఏం చేస్తారంటే, నువ్వు ముందుకు వెళ్లకుండా ఒక స్టంబ్లింగ్ బ్లాక్, అంటే నీ కాళ్ళ ముందు ఒక పెద్ద బండరాయి ఉందనుకోండి, అడుగు పడుతుందండి, దాన్ని దాటి వెళ్ళడం చాలా కష్టం. హైవే లాగా రోడ్డు ఉంటే చాలా స్మూత్గా వెళ్ళిపోవచ్చు, కానీ ఒక్కసారి అడ్డులు వచ్చాయనగానే మన అడుగులు ముందుకి వెళ్ళవు. కానీ ఇలాంటి స్టంబ్లింగ్ బ్లాక్స్ని మనం దాటుకొని వెళ్ళడం నేర్చుకుంటేనే మనం విశ్వాస జీవితంలో దేవుని కొరకు ముందుకు సాగిపోతాము. హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నువ్వు అభ్యంతరపరిచేవారు నీ ఎదురుగా ఉంటే నువ్వు ఎలా ఉంటావు అనేది ఒక ప్రశ్న అయితే, ఒకవేళ నువ్వే అభ్యంతరపరిచే వ్యక్తిగా ఉన్నావేమో అది కూడా ఆలోచించుకోవాలి. అర్థమవుతుందండి. అభ్యంతర పడేవారు లేకపోతే మన ఎదుట నిలబడి మనల్ని ఆపాలని చూసేవారు ఒకవేళ మన ఎదురు ఉండొచ్చు, అది ఒక పరిస్థితి. అయితే అభ్యంతర పరిచేవారుగా కొన్నిసార్లు మనమే ఉంటాం, అది కొన్నిసార్లు మనం రియలైజ్ కూడా అవ్వం. ఇంకొకళ్ళు ఎవరో దేవునికి దగ్గరగా రాకుండా మనమే ఒక అభ్యంతర కారణంగా అయిపోతాం. కొంతమంది ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు, మీరు ఎప్పుడైనా విన్నారా? క్రైస్తవులు వాళ్ళే చేయరండి ప్రార్థన, దేవుడికి దగ్గరగా ఉన్నామని చెప్పుకుంటారు, కానీ వారే దేవుని సన్నిధికి సరిగ్గా వెళ్ళరండి, వారే క్షమించరండి, వారే ప్రేమ చూపించరండి, వారే పరిశుద్ధంగా జీవించరండి. ఇంకా మేమేం నేర్చుకుంటామండి, మేమేం వెళ్తామండి అంటే అర్థం ఏంటంటే మన జీవితం ఇతరులకు ఎలా ఉందన్నమాట, ఒక అభ్యంతరంగా ఉంది అన్నమాట. ఇప్పుడు యేసయ్య పరిచే వారిని గూర్చి ఒక మాట చెప్పారు. ఏం మాట చూడండి. అభ్యంతర పరిచేవారు మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనం, నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి. అంటే అలాంటి వ్యక్తి జీవితం అనవసరం, అలాంటి జీవితానికి విలువే లేదు, బ్రతుకుతున్నారు కానీ వారి వలన ఉపయోగము లేదు అని యేసయ్య అంత ఖండితంగా చెప్పారంటే, అభ్యంతర పరిచేవారు అంటే దేవునికి ఇష్టమా? అభ్యంతర పరిచే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడా? అభ్యంతర పరిచే వారిపై దేవుని కనుదృష్టి ఉంటుందా? ఉండదు. మనం ఎప్పటికప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను వెనక ఉండి దేవునిలో వెనకబడిన వారిని ముందుకి నెట్టే వ్యక్తిగా,
ప్రోత్సాహపరిచేవారిగా, వెన్ను తట్టే వ్యక్తిగా ఉండాలి తప్ప పరిగెడుతున్న వ్యక్తిని కాలు లాగే వ్యక్తిగా మాత్రం ఉండకూడదు ప్రభువా అనే ప్రార్థన ప్రతి విశ్వాసి చేసుకోవాలండి. అర్థమవుతుందండి? కొన్ని కుటుంబాల పరిస్థితులు ఎలా ఉంటాయంటే, భార్యే భర్త దేవునిలో రావడానికి చాలా ప్రయాసపడుతుంది, చాలా ప్రార్థన చేస్తుంది, చాలా ఉపవాసాలు ఉంటుంది, చాలా కన్నీరు గారుస్తుంది. ఇప్పుడు భర్త దేవునిలోకి వచ్చి భర్త స్థిరపడి భర్త దేవునిలో ఎదుగుతూ ఉంటే ఇప్పుడు ఆవిడ వెనక్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఆవిడ ఎలా తయారైపోద్దండి? ఇంత ప్రార్థన చేసేస్తున్నారు ఏంటండి, ఎంతగా ఇచ్చేస్తున్నారు ఏంటండి దేవుడికి? ఏదో కొంచెం ఇవ్వాలనుకున్నాను కానీ ఇంత ఇచ్చేస్తున్నారా? నా బంగారు నెక్లెస్కి పక్కన పెట్టిన డబ్బులు కూడా మందిరానికి ఇచ్చేస్తున్నారా? ఏదో అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటారు అనుకుంటే గంటల గంటల సేపు ప్రార్థన చేసేస్తున్నారు ఏంటండి అంటుందంటే ఈవిడ ఎలా తయారైపోయిందనమాట? అభ్యంతర కారణముగా మారిపోయిందనమాట. కొన్నిసార్లు మన కుటుంబంలో ఉన్న వారికే మనం అభ్యంతరంగా మారిపోతూ ఉంటాం. కానీ నీ భర్త నిన్ను గురించి అనుకుంటున్నాడేమో, నా భార్య ఎంత ప్రార్థన చేస్తుంది కదా, కానండి ప్రార్థనకు తగిన జీవితం ఆమెలో ఉండదండి. సో ఆమె జీవితాన్ని చూస్తే నాకు దేవుని దగ్గరికి రావాలని అనిపించట్లేదండి. బహుశా కొంతమందిని గూర్చి కుటుంబీకులు కాకపోయినా బయట వాళ్ళు అభ్యంతర పడుతున్నారేమో మన గురించి. వీళ్ళు క్రైస్తవులని చెప్పుకుంటారండి, దేవుని బిడ్డలని చెప్పుకుంటారండి, కానీ క్రీస్తు ప్రభు యొక్క పోలిక కొంచెం కూడా ఉండదండి. అంటే ఇండైరెక్ట్గా మనం ఏమైపోతున్నామంటే ఇతరులకు ఒక స్టంబ్లింగ్ బ్లాక్ లాగా ఇతరులను అడ్డుపరిచే వారముగా, ఆటంకపరిచే వారముగా మనము అవుతున్నాం. ఇప్పుడు విశ్వాసులు ఎలా ఉండాలంటే ఇతరులను ఆపేవారిగా కాదు, మనం ఆగిపోయే వారంగా కాదు, మనం దేవునికి దగ్గరగా వెళ్తూ ఇంకా మనతో ఉన్న వారందరినీ ప్రభువుకు దగ్గరగా తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా! అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. సో మొదటి గుంపు ఎవరని చెప్పానండి? అభ్యంతర పరిచేవారు. అభ్యంతర పరిచేవారంటే దేవునికి ఇష్టమా? అభ్యంతర పరిచేవారికి ఇంకో కొన్ని లక్షణాలు కూడా ఉంటాయండి. ఆ లక్షణాలు ఏంటంటే మాటలతోనే ఇతరులని డిసప్పాయింట్ చేసేస్తారు. మాటలతోనే డిసప్పాయింట్. ప్రార్థన చేసావు కానీ అలా చేశారేంటి? చిచ్చి, అలా ఉండదండి ప్రార్థన. మీరు ప్రార్థన చేస్తుంటే నవ్వు వస్తుందండి మాకు. మీరు పాట పాడారు కానండి, కొద్దిగా గాడిదలు ఎక్కడున్నాయో మిమ్మల్ని వెతుక్కొని వచ్చేలా ఉందండి మీ పాట. చూసారండి? వీళ్ళు ఏం చేస్తారంటే దేవునిలో కొంచెం ముందుకెళ్తున్నాం అనుకుంటుంటే వారిని ఏదో ఒక నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడి వాళ్ళని కృంగదీసేస్తూ ఉంటారన్నమాట. నేను కూడా చాలాసార్లు చెప్పాను, సందర్భం వచ్చిందని చెప్తున్నా. యుఎస్లో నేను జాబ్ చేస్తున్నప్పుడు భారతదేశం నుండి ఒక అంకుల్ వచ్చారు అక్కడికి. అక్కడ పరిచర్యలో వాడబడాలని వచ్చారు. అంకుల్కి ఇంగ్లీష్ రాదు, తెలుగు వచ్చు. అయితే అంకుల్ చాలా బాగా పాడతారు పాటలు, చాలా ఫేమస్ సింగర్ ఆయన. అయితే అంకుల్ పాటలతో పాటు కొన్ని మాటలు కూడా ఆయన తెలుగులో చెప్తే ఆయనకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ఎవరైనా కావాలి, అక్కడ ఉండే తెలుగు వాళ్ళు తక్కువ మంది. సో నేను చెప్పాను, నేను వస్తానండి, దేవుడు పనిలో ఏ చిన్న పనైనా నేను వాడబడ్డానికి సిద్ధమే అని. వీకెండ్ సాటర్డే మీటింగ్ ఉంటే నేను ఆ మీటింగ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అంకుల్ వారి సాక్ష్యం చెప్పారు, కొన్ని మాటలు వాక్యం చెప్పారు, తెలుగులో చెప్తే నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ మేము ఇంటికి వస్తున్నాం. వెనక్కి వస్తూ ఉంటే నేను వెనక సీట్లో ఉన్నాను, అంకుల్ డ్రైవర్ ప్రక్కన సీట్లో కూర్చున్నారు. అమ్మ నువ్వు పాటలు నీకు ఏమన్నా వచ్చా అని అడిగారు. వచ్చి అంకుల్ పాటలు వచ్చాయంటే ఒక పాట పాడాని అన్నారు. పాటలు బాగా పాడే వాళ్ళకి పాటలు వినాలంటే ఇష్టం, ఎదుటి వాళ్ళు పాటలు పాడితే మార్కులు కూడా బాగా వేస్తారు కదా. సో అంకుల్ పాట పాడమనగానే నేను నాకు వచ్చిన పాట ఒకటే ఎత్తుకున్నాను, పాట పాడాను. పాడిన తర్వాత నా పాటలో ఎన్ని మైనస్లు ఉన్నాయో అవన్నీ నాకు భూతద్దంలో పెట్టి చూపించారు అంకుల్. నీ గొంతు ఇలా ఉంది, నీ పాటలో ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదని అన్ని మైనస్ పాయింట్లు చెప్పాక నిజానికి అవన్నీ ఎవరైనా వింటే ఇంకే లైఫ్లో ఎప్పుడు పాట పాడకూడదు అనుకుంటారన్నమాట. అంత మంచి నిరుత్సాహకరమైన మాటలు మాట్లాడారు. సరే అవన్నీ విన్న తర్వాత నేను ఇంటికి వచ్చి దేవునితో ఒకటే చెప్పాను, నేను అన్నిటికీ ఓకే అంకుల్, సరే అంకుల్ అని నేను నార్మల్గా రెస్పాండ్ అయ్యాను. కానీ మనసులో కొంచెం బాధ అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత ప్రభువుకి ఒకటే చెప్పాను, నేను సింగర్ అని పాటలు పాడట్లే ప్రభువా, నేను ఏ విధమైన సంగీతం కూడా నేర్చుకోలేదు, కానీ నిన్ను ఆరాధించాలని, నిన్ను స్తుతించాలని నా పూర్ణ హృదయంతో నేను పాట పాడతాను ఎక్కడ పాడినా. కానీ నేను నమ్ముతున్నా అంకుల్ ఒకవేళ నా స్వరం బాగాలేదని చెప్పుండొచ్చు, కానీ నా స్వరం అంత బాగలేకపోవచ్చు, కానీ ఈ స్వరాన్ని నువ్వు అభిషేకించు, ఈ స్వరంతో పాడే పాటల ద్వారా అనేక మంది ఆదరించబడాలి,
దీవెన పొందాలి, ప్రోత్సాహపరచబడాలి ప్రభా, నువ్వు సహాయం చేయని చిన్న ప్రార్థన చేసుకున్నానండి. ఆ తర్వాత మా రూమ్లో నాకు ఒక గిటార్ ఉండేది. ఖాళీ సమయంలో నేను గిటార్ వాయించుకుంటూ పాటలు పాడి రికార్డ్ చేసేదాన్ని. సరే, ఒక పాట అలాగే రికార్డ్ చేసుకొని నాకున్న యూట్యూబ్ ఛానల్లో ఆ పాట పెట్టాను. పాట పెట్టిన తర్వాత మా రూమ్మేట్ తను తమిళ్ బ్రాహ్మణ్, బట్ తెలుగు కూడా అర్థమవుతుంది తనకి. సరే, కొన్ని రోజులు అయిన తర్వాత మా ఫ్రెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక ఒక మాట చెప్పింది నాతో. ఏమనంటే, నాకు ఈరోజు ఆఫీస్లో చాలా సివియర్ స్టమక్ పెయిన్ వచ్చింది, కంప్యూటర్ ముందు కూర్చోలేకపోయాను. మా బాస్ని పర్మిషన్ అడిగి వెళ్ళి కారులో కూర్చుంటే, నువ్వు మొన్న రూమ్లో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టావు కదా, అది ఎందుకో వినాలనిపించింది. ఆ పాటని నేను యూట్యూబ్లో రిపీట్ మోడ్లో పెట్టుకున్నాను. పదే వింటూ ఉంటే ఎప్పుడు నిద్రపోయానో తెలీదు. నిద్రపోయి నాకు మెలకు వచ్చేసరికి నా కడుపు నొప్పి అంతా తగ్గిపోయింది. థ్యాంక్ యూ అని చెప్పిందండి మా ఫ్రెండ్. దేవునికి మహిమ, హల్లెలూయా. అంటే నిరుత్సాహం వచ్చింది, అభ్యంతరం వచ్చింది. నేను ఆగిపోయింటే ఈరోజు నేను దేవుని కొరకు నా స్వరాన్ని నేను వాడేదాన్ని ఖచ్చితంగా కాదు. చాలాసార్లు చిన్న వాటికి అఫెండ్ అయిపోతాం. వాళ్ళు అలా నవ్వారండి, వాళ్ళు ఇలా చూశారండి, వాళ్ళు అలా అన్నారండి, వాళ్ళు ఒక అవకాశం ఇవ్వలేదండి, అదైందండి, ఇదైందండి. ప్రభు చిత్తంలో ప్రభు ఎప్పుడు నిన్ను ఎలా నడిపించాలో ఆయన నడిపిస్తాడు. ఆయన అవకాశం ఇచ్చినప్పుడు వాడబడాలా, అవకాశం లేకపోయినా సంతోషంగా ప్రభు కొరకు సాగిపోవాలా. మీకు తెలుసా అండి, మా తండ్రి, మేము 3 ఆడపిల్లలము, మా పిల్లల్ని ఎవరు చూడకూడదు, మా అమ్మాయిల్ని మేము ఎవ్వరు కంట పడకుండా కాపాడాలని గంప కింద కోడి పిల్లల్లా దాచిపెట్టేవారు మా నాన్న. మంచిగా పాడే తలాంత ఉన్నప్పటికీ ఏదైనా పెద్ద మీటింగ్స్ ఉంటే అక్కడ వాళ్ళు మీరు వచ్చి పాట పాడండి అంటే కూడా మా నాన్న అంతమంది పబ్లిక్కి నేను మా అమ్మాయిని ఎక్స్పోజ్ చేయను అనేవారు. నేను చూపించాను మా అమ్మాయిని, వద్దు అవసరం లేదనేవారు. అప్పుడు బాధ అనిపించేది, మంచి అవకాశాలు ఎందుకు నాన్నగారు వెళ్ళనివ్వడం లేదని. కానీ ఈరోజు దేవుడు ఎంత కృపనిచ్చాడు. ఇది నేను అనుకుంటే వచ్చిన కృప కాదు, ఆయన అనుకొని ఇచ్చిన కృప అండి. హల్లెలూయా. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉంటే అప్పుడు నాకు అవకాశాలు ఏంటి, నాన్నగారు ఎందుకు ఇవ్వట్లేదు అనిపించేది. ముందుకు వెళ్ళనిస్తే బాగుండు అనిపించేది. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు ఎదుగుతుంటే ఆపుతారా అని కూడా అనిపించేది. కానీ ఆ రోజు నా మంచి కొరకే దేవుడు అది చేశారు. నాకు విధేయత నేర్పించారు, నాకు తగ్గింపు నేర్పించారు. తలాంతులుంటే దూసుకొని వెళ్ళాలి కాదండి, దేవుని సమయంలోనే ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. మన తలాంతులను బట్టి కాదు మనం షైన్ అయ్యేది, దేవుని కృపను బట్టి. దేవుని సమయంలో దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు చక్కగా ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అభ్యంతరాలు వస్తాయి, ఆయా సమయాల్లో ఆయా పరిస్థితుల్లో వస్తాయి. కానీ అభ్యంతర పరిచే వారముగా మాత్రం మనము ఉండకుందుముగాక. ఆమేన్. రెండవ మాట చెప్పాను కదండి, అభ్యంతర పరచబడే వారు. చెప్పండి, అభ్యంతర పరచబడే. ఈ అభ్యంతర పరచబడే వారు ఎవరంటే, నేను దేవుని కొరకు చాలా పనిచేద్దాం అనుకున్నానండి, సడన్గా ఈ కాలు నొప్పి ఇప్పుడే స్టార్ట్ అయిందండి. అపవాది కూడా అప్పుడే స్టార్ట్ చేస్తాడు. అసలు VBSలో మంచిగా వాడబడదాం అనుకున్నాను కానండి, తలనొప్పి మొదలైందండి. అందుకే నేను అభ్యంతరం అనేది ఎవ్రీ టైం బయట నుంచి రాదండి, కొన్నిసార్లు మన లోపల నుంచి వస్తుంది. ఇట్ మే బీ అ హెల్త్ ఛాలెంజ్, మనలో ఉన్న ఒక ఆరోగ్య పరిస్థితి అవ్వచ్చు. కొన్నిసార్లు బాడీ అంతా బాగానే ఉంటుంది కానీ మైండ్ బాగాదు, మైండ్ మొరాయించేస్తుంది. మైండ్ అంటది, ఏం వెళ్తావులే, ఏం చేస్తావులే, నువ్వు వెళ్తే సరిగ్గా చేయగలవా, నువ్వు సరిగ్గా చేసినా ఎవరైనా ఏమైనా విమర్శిస్తారేమో, అవన్నీ నువ్వు తీసుకోగలవా. కొన్నిసార్లు మన మనసే మనల్ని వెనక్కి లాగుతా ఉంటుంది. కొన్నిసార్లు ఇందాక చెప్పినట్లు మనుషుల వలన కొన్ని అభ్యంతరాలు కలుగుతాయి. సో రెండవ మాట ఏంటంటే, అభ్యంతర పడేవారు. ఇప్పుడు అభ్యంతరాలు మన దేహ పరిస్థితి ద్వారా వచ్చినా, మన మానసిక స్థితిని బట్టి వచ్చినా, మన చుట్టూ ఉన్న మనుషుల నుండి వచ్చినా, నువ్వు ఆగుతావా లేదా అన్నది నీ చేతిలోనే ఉంది. అవునా కదా? ఆగిపోతాను అనుకుంటే ఇంకా నీ లైఫ్ అక్కడికి స్టాప్, అంతే. నీ ఎదుగుదల అక్కడికి స్టాప్, నీ అభివృద్ధి అక్కడికి స్టాప్, నీ ఆశీర్వాదం అక్కడికి స్టాప్. అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాం కదా, మన ఆశీర్వాదాన్ని ఎవ్వరు ఆపలేరు, మనమే ఆపుకోగలం. అర్థమవుతుందండి? మన ఆశీర్వాదాన్ని ప్రపంచంలో ఎవ్వరు ఆపలేరు, మనమే ఆపుకుంటాం చాలాసార్లు. మనం అభ్యంతర పడిపోయి, చాలా త్వరగా అభ్యంతర పడిపోయి, చాలా త్వరగా బాధపడిపోయి, చాలా త్వరగా కృంగిపోయి ఒక డెసిషన్
కొంతమంది దగ్గరికి మీరు వెళ్ళి, ఇంతకుముందు మందిరానికి ఎంత బాగా వచ్చేవారండి, ఎంత బాగా ప్రార్థన చేసేవారండి సిస్టర్ గారు, ప్రతి ఉపవాస ప్రార్థనలో కనబడేవారు కదండి అంటే ఆ సిస్టర్ గారు అంటారు, ఈ పక్కన ఒక సిస్టర్ ఉంటారు కదండి, ఆవిడతో నాకు చిన్న మనస్పర్ధ వచ్చిందండి, ఆమె కోసమే నేను రావట్లేదండి అని చెప్తారండి. అంటే అభ్యంతర పడడానికి కొన్ని కారణాలు వెతుక్కుంటాము, ఆ కారణాలు చూపించేసి ఇంకొంతమంది అంటారు రావాలని ఉంటుంది, ప్రార్థన చేయాలని ఉంటుంది, కానీ నా భర్త వలన నేను రాలేకపోతున్నానండి. ఇప్పుడు ఈమెకి అభ్యంతర కారణం ఎవరు? భర్త. ఆ అభ్యంతరాన్ని ఈమె యాక్సెప్ట్ చేసేసి ఇంకా నేను ముందుకు వెళ్ళలేను, దేవునిలో ప్రార్థనలో ఎదగలేను, విశ్వాసంలో ఎదగలేను, దానికి కారణం నా భర్తే అని ఇంకా ఆమె అక్కడే ఆగిపోతుంది అన్నమాట. సో అభ్యంతర పడేవారు కూడా చాలామంది ఉన్నారు. అభ్యంతర పడేవారిలో మనం ఉంటే మనము ఆగిపోయే వారమే కానీ సాగిపోయే వారము. మూడో మాట దగ్గరకు వస్తున్నాను. ఈ గుంపులోకి మనందరం రావాలండి, ఈ కేటగిరీలోకి మనందరం రావాలి. మూడో గుంపు ఎవరంటే అభ్యంతర పడని వారు. చెప్పండి, అభ్యంతర పడని వారు అంటే వారికి అభ్యంతరాలు రావు అని కాదు, అభ్యంతరాలు ఖచ్చితంగా వస్తాయి, కానీ వీరు అభ్యంతరాలను అధిగమించేవారు. దీస్ పీపుల్ ఆర్ ఓవర్కమర్స్. అభ్యంతరాలను దేవుని మీద ఆధారపడుతూ, ఏసే నీ మొహమే నేను చూస్తున్నానయ్యా, మనుషులు ఎవ్వరి ముఖం నేను చూడను, నా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూడను, నా శరీరము, నా ఆరోగ్యము, నా తలాంతులు ఇవేవి నేను చూడను, ఇవి చూస్తే కృంగిపోతాను, కానీ నీ వైపు చూస్తూ ఈ అభ్యంతరాలను అధిగమించి సాగిపోతాను అనే మూడో గుంపు ఉన్నారు. ఆ గుంపులో మనందరం ఉండాలి. ఆమేన్. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 7వ వచనంలో అందుకే యేసే ఈ మాట అన్నారు, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు. ఎవని వలన అభ్యంతరం వచ్చినో ఆ మనుషునికి శ్రమ. సో అభ్యంతరము మనము కలుగ చేస్తే మనకేమొస్తుందంట? శ్రమ. కొన్నిసార్లు చూడండి, శ్రమలు వచ్చేస్తున్నాయండి. ఎంత బాధగా ఉంటుందో శ్రమలు వచ్చినప్పుడు. ఎవరికైనా చెప్పి ఏంటోనండి ఊరికే శ్రమలే, ఒక శ్రమ తర్వాత ఇంకొక శ్రమ. బహుశా ఎవరికైనా అభ్యంతరంగా ఉండడం వల్ల ఆ శ్రమ వచ్చిందేమో, అది కూడా ఆలోచించుకోవాలి. శ్రమ అంటే ప్రతిసారి సాతాన్ మీద వేసేస్తాం, వాడు అన్నీ పంపిస్తున్నాడండి కష్టాలు. ఇది చాలా ఈజీ కదండి. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి ఏ అనారోగ్యంతో వెళ్ళినా ఒకటే టాబ్లెట్ రాసిస్తాడు అనుకోండి, తగ్గుతుందండి? తగ్గదు. కొంతమంది ఉంటారు, ఒకవేళ సరిగ్గా చదువుకోకుండా డాక్టర్ వృత్తిలో ఉన్నారనుకోండి, ప్రతిదానికి ఒకటే టాబ్లెట్ రాసేస్తూ ఉంటాడు ఆయన, ఎందుకంటే ఆయనకు అంతే తెలుసు కాబట్టి. కానీ ఆ టాబ్లెట్ వాడితే అందరికీ పనిచేయదు. అది నిజంగా ఆ రోగం ఉంటే పనిచేస్తుంది, మిగతా వారికి అది బెడిసి కొడుతుంది, లేకపోతే రియాక్షన్ ఇస్తుంది, కొన్నిసార్లు రిజల్ట్ ఉండదు. కొంతమంది ఉంటారండి విశ్వాసులు, ప్రతిదానికి సాతాన్ మీద వేసేస్తూ ఉంటారు. వాడేనండి కారణం. అన్నిటికీ సాతాన్ కాదండి కారణం. కొన్ని శ్రమలు రావడానికి మన అవిధేయత. యోనా సముద్రంలో పడవేయబడడానికి ఎవరు కారణం? సాతాన్ కాదు, యోనానే కారణం. యోనా యొక్క అవిధేయతే. బహుశా ఇతరులకు అభ్యంతరంగా మనం ఉండడం వల్ల మనకు శ్రమ ఉందేమో ఈ వచనాన్ని బట్టి. ఎవని వలన అభ్యంతరం వస్తుందో వానికి శ్రమ అనే మాట యేసయ్య చెప్పారు. ఇంకో మాట కూడా అన్నారు, అభ్యంతరములు రాక తప్పవు అన్నారు. ఇప్పుడు మీరు ఒక రోడ్లో వెళ్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అవతల నుంచి అసలు ఏ వాహనాలు రావట్లేదు, మిమ్మల్ని దాటి కూడా ఏ వాహనాలు వెళ్ళట్లేదు అనుకోండి, అసలు అది రైట్ రూటో రాంగ్ రూటో కూడా చూసుకోవాలి, అవునా కదా? అసలు ఇంకేమీ కనబడట్లేదు, అది కరెక్ట్ రోడ్ అనుకొని వెళ్ళిపోయారు, అటు నుంచి రావట్లా, వెనక నుంచి రావట్లా, బహుశా అది డెడ్ ఎండ్ ఉన్న రోడ్ ఏమో, ఇంకా అక్కడికి వెళ్తే మీకు ఏం ఉండదేమో, మళ్ళీ వెనక్కి తిప్పుకొని రావాలేమో, అందుకని మీకు ఏం ఎదురు పడట్లేదేమో. కొంతమంది అనుకుంటారు నాకు ఏ అభ్యంతరం రావట్లేదు కాబట్టి నేను దేవుళ్ళలో పర్ఫెక్ట్గా ఉన్నానని. నీకు అభ్యంతరాలు ఖచ్చితంగా వస్తాయి. నువ్వు దేవునిలో ఎదుగుతుంటే అభ్యంతరాలు వస్తాయి. దేవుని కొరకు కొన్ని కార్యాలు చేస్తుంటే, దేవుని యొక్క కార్యాభివృద్ధిలో ఆసక్తితో వాడబడుతుంటే అభ్యంతరాలు వస్తాయి. ఎగిరే పక్షుల మీదే హంటర్ గురి ఉంటుంది, టార్గెట్ ఉంటుంది. ఆల్రెడీ చనిపోయి బుట్టలో పెట్టుకున్న పక్షులను మళ్ళీ పట్టించుకుంటాడండి? అవి ఎలాగో అవుట్, వాటికి ఎలాగో జీవం లేదు, అవి ఎలాగో నా స్వాధీనంలోనే ఉన్నాయని పట్టించుకోడు. సో అభ్యంతరములు రాక తప్పవు. కానీ అభ్యంతరాలు వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి,
కొన్నిసార్లు నీ జీవితంలో ఇందాక చెప్పినట్లుగా మన స్వంత ఆలోచనలే, మన స్వకీయమైన దురాశలే, మనమే కొన్ని అభ్యంతరాలను సొంతగా క్రియేట్ చేసుకుంటున్నామేమో కూడా ఆలోచించుకోవాలి. చూడండి, కొంతమందికి బయట నుండి ఎవరు వారిని వ్యతిరేకించే వాళ్ళు కానీ, వారిని ఇబ్బంది పెట్టేవారు ఉండరు, కానీ వీరిలోనే ఏవేవో ఊహించుకుంటా ఉంటారండి. అందుకే మనస్సుని చాలా జాగ్రత్తగా కాపాడుకో. ఈ మనసులోకి ఏం వెళ్తున్నాయి, ఈ మనసులో దేని గురించి ధ్యానిస్తున్నాము, ఈ మనసులో ఏ ఆలోచనలను ఎంటర్టైన్ చేస్తున్నామో చాలా జాగ్రత్తగా మనము గమనించుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో ఒక చక్కని మాట యాకోబు భక్తుడు రాశారు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు. గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. అభ్యంతరాలు, ఒక మాటలో చెప్పాలంటే నీకొచ్చే శోధనలు, శోధనలలో ఓడిపోవాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు, దేవుడు ఎప్పుడు ఆశించడు. శోధనలలో నువ్వు నిలబడాలని, శోధనలను జయించాలని, శోధనలను అధిగమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. శోధనలను జయించడానికి కూడా దేవుడు శక్తినిస్తాడు. అయితే శోధనలు దేవుడి నుండి వస్తున్నాయని ఎప్పుడు కూడా ఎవరు అనుకోకూడదంట. కొంతమంది చెప్తా ఉంటారు సాక్షులు, నాకు దేవుడు శోధన పంపించేశాడండి, దేవుడు పంపించడండి. మన సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో సమయం ఉంటే అందరికి ఇస్తాం అవకాశాలు, అవునా కదా? మీలో ప్రతి ఒక్కరు చెప్పగలరు, నేను సాక్ష్యం చెప్పాలనుకున్నప్పుడు నేను దేవుని మందిరంలో సాక్ష్యం, ఆదివారాలు సాక్ష్యాలకు సమయం ఇస్తున్నాం, శుక్రవారాలు సాక్ష్యాలకు సమయం ఇస్తున్నాం, 31st నైట్ సాక్ష్యాలకు సమయం ఇస్తున్నాం, ఎవ్రీ ఆల్ నైట్ ప్రేయర్లో సాక్ష్యాలకు సమయం ఇస్తున్నాం. మీ సాక్ష్యాలు ముందు స్క్రీనింగ్ కూడా చేయట్లేదు, ఎందుకంటే సమయం కూడా ఉండదు. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు మన ఆన్లైన్ ఫ్యామిలీ మెంబర్స్. సో మీరు ఏం చెప్తారండి అని కూడా అన్నీ చెప్పించుకొని వినే సమయం కూడా ఉండట్లేదు కొన్నిసార్లు. అయితే సాక్ష్యం చెప్తున్నప్పుడు ఏ మాటలు సాక్ష్యంలో చెప్తున్నామో కూడా కొంచెం జాగ్రత్తగా మనం, ఒక్కొక్క ఆమంటది, మా ఆయన తాగుబోతండి దేవునికి స్తోత్రం అంటది. ఏంటమ్మా, మీ ఆయన తాగుబోత అయితే దేవునికి స్తోత్రమా? తాగుబోతైతే దేవునికి స్తోత్రం, సాతాను ఆనందపడతాడు, దేవునికి మహిమ రావట్లేదు దాని గురించి. అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే దేవునికి స్తోత్రం అనే మాట ఊత పదం, ప్రతిదానికి దేవునికి స్తోత్రం అంటే ఆ మాట ఎక్కడ చెప్పాలి, ఎక్కడ పలకాలి, అర్థవంతంగా దేవుని నామ మహిమార్థంగా మన సాక్ష్యాన్ని చెప్పినప్పుడు ఇతరులు దీవెన పొందుతారు. లేకపోతే కూర్చుని వింటున్న వాళ్ళ కన్ఫ్యూజన్ వస్తుంది, అసలు ఏం చెప్తుంది, ఏం జరుగుతుంది, దీని సారాంశం ఏంటి అనేది ఎదుటి వ్యక్తికి అర్థం కాదు. చాలామంది చెప్తా ఉంటారు, శోధన వచ్చిందండి, దేవుడు శోధన పంపించాడండి. దేవుడు ఎప్పుడు ఎవరికి శోధన పంపించాడు, దేవుడు పరిశోధిస్తాడు, అపవాది శోధిస్తాడు. కానీ ఆఫ్టన్ టైమ్స్ వీ మస్ట్ రిమెంబర్ దట్ వీ విల్ బీ టెంప్టెడ్ బై అవర్ ఓన్ డిజైర్స్. మన యొక్క స్వకీయమైన దురాశల చేత ఈడవబడి శోధించబడతామంట. కొంతమంది చూడండి, సొంత భర్తను చంపేసుకునే స్త్రీలు ఉన్నారండి. ఎందుకు చంపుతున్నారు వాళ్ళు? ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకొని, ఆ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని, ఆమె స్వకీయమైన దురాశలను నెరవేర్చుకోవడానికి భర్తలను చంపి జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరు వారిని శోధించారు? వారి స్వకీయమైన దురాశలే. డబ్బు అక్రమమైన విధానంలో సంపాదించాలని, దొంగతనం చేయాలని వెళ్తాడు. సో ఈ దురాశ, ధనమును ఈజీగా సంపాదించాలి అనే దురాశతో ఎవరో ఇంట్లోకి వెళ్తాడు. వాళ్ళు పడుకొని ఉంటారులే, నేను చక్కగా లూటీ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనుకుంటాడు. ఈ లోపల ఇంటి యజమానురాలు లేచి దొంగ అని కేకలు వేస్తారు. ఇప్పుడు మళ్ళీ అందరూ వచ్చి పట్టుకుంటారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుందని చేతిలో ఉన్న ఏదో వెపన్ తీసుకొని వారిని చంపేస్తాడు. ఇప్పుడు ఇతను ఆత్మహత్య చేసి హంతకుడు అయిపోయాడు. యాక్చువల్గా ముందు దొంగగానే ఉండాల్సింది, హంతకుని లెవెల్కి ఎందుకు వెళ్ళిపోయాడంటే స్వకీయమైన దురాశలు, ధనము సంపాదించాలనే దురాశ వలన అతని జీవితం అంతా జైల్లో బతుకుతూ ఉంటాడు. కారణం ఏంటంటే స్వకీయ దురాశల చేత శోధించబడిన పరిస్థితి. ఇప్పుడు ఈ శరీరములోని స్వకీయమైన దురాశలను జయించటం ఎలాగా చెప్పండి?
ఎలా అంటే యేసయ్య మీద ఆధారపడినప్పుడే, క్రీస్తు రక్తముతో మన హృదయాన్ని ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉంటే శోధనలను జయించే, దురాశలను తొలగించుకునే కృప యేసు రక్తము ద్వారా మనకు కలుగుతుంది. హల్లెలూయా. దురాశలు ఎవరికైనా రావచ్చండి. ఏదైనా రూల్ ఉంటుందండి చెప్పండి? హృదయంలో ఆశలు వస్తాయి, అత్యాశలు వస్తాయి, దురాశలు కూడా వస్తాయి. ఇవి ఎప్పుడు ఎవరికి ఎలా పుడతాయో తెలియదు. ఇట్ స్టార్ట్స్ లైక్ అ థాట్ కదండి. ఒక చిన్న ఆలోచనగా స్టార్ట్ అవుతుంది. ఆలోచన అది క్రియారూపకం దాల్చేస్తుంది. కానీ స్టార్ట్ అయ్యేది మాత్రం ఒక చిన్న ఆశ, ఒక చిన్న ఆలోచన. ఆ ఆశే లిమిట్ దాటిపోయిందంటే దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ వలన మరణమే, అల్టిమేట్గా డెత్. కొంతమందికి ఫిజికల్ డెత్, కొంతమందికి స్పిరిచువల్ డెత్. ఫిజికల్ డెత్ అంటే శరీరం చనిపోవడం, స్పిరిచువల్ డెత్ అంటే నిత్య నరకాగ్నిలో కాలిపోవడం. దురాశ అంత భయంకరమైనది. దురాశ ఒకవేళ నిన్ను అభ్యంతరపరుస్తుందేమో, దేవునిలో ఎదగకుండా, దేవునిలో సాగిపోకుండా, దేవునికి దగ్గరగా రాకుండా నీలో ఉన్న దురాశని ఆపుతుందేమో. ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో హృదయ పరీక్ష చేసుకోవాలి. హృదయ పరీక్ష ఎక్కడ జరుగుతుందండి? ఈసీజీలు, ఆ తర్వాత ట్రెడ్మిల్, 2D ఎకోలు, ఇవన్నీ స్కానింగ్ సెంటర్లలో, డయాగ్నోస్టిక్ సెంటర్లలో జరుగుతాయి. హృదయ హృదయ పరిశీలన ఎక్కడ చేసుకోవాలంటే దేవుని సన్నిధిలోనే. హల్లెలూయా. ఏదైనా దురాశలతో ఇక్కడికి వచ్చామేమో, ఆ దురాశల్ని ఇక్కడే విడిచిపెట్టి, వద్దయ్యా నాకు దురాశ వద్దు, పాపపు ఆశలు వద్దయ్యా, వాటిని విడిచిపెడతా ప్రభా. దురాశను విడిచిపెట్టి దేవుని ప్రేమించే వారిగా మనం సాగిపోతే అభ్యంతర పరచము ఇతరులను. ఇన్ఫ్యాక్ట్ మనము ప్రభువుల ముందుకు వెళ్తూ అనేక మందిని కూడా ప్రభు కొరకు మనము సిద్ధపరుస్తాం. ఒక ఆశీర్వాదకరమైన జీవితం ఏంటంటే దేవునికి దగ్గరగా బ్రతుకుతూ అనేక మందిని దేవునికి దగ్గరగా చేర్చే బ్రతుకే ఆశీర్వాదకరమైన జీవితము. హల్లెలూయా. ఆస్తిపాస్తులు కూడబెట్టుకొని అన్నీ సంపాదించుకునే జీవితం కాదండి ఆశీర్వాదకరమైన జీవితం. ఎందుకంటే అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయేవి కాబట్టి. అసలు సిసలైన ఆశీర్వాదకరమైన జీవితం ఏంటంటే దేవునికి దగ్గరగా చేరి అనేక మందిని దేవునికి దగ్గరగా చేర్చే జీవితం. హల్లెలూయా. గడిచిన 4 రోజులు మన చర్చ్లో VBS జరిగింది. చాలామంది మన చర్చ్ మెంబర్స్ వారున్న ప్రాంతాల నుండి 80 మంది పిల్లలను, 60 మంది పిల్లలు, 25 మంది పిల్లలను మందిరానికి తీసుకొచ్చారండి VBSకి. అఫ్ కోర్స్ మనము మన చర్చ్ వెహికల్స్, మన బస్సెస్ పంపించాం వారిని తీసుకురావడానికి. మేము సేవకులుగా అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఆ పిల్లల్ని కలెక్ట్ చేయలేం. కానీ కొంతమంది మన సంఘ బిడ్డలు మా లొకాలిటీలో, మా కమ్యూనిటీలో ఉన్న పిల్లల్ని మేము తీసుకొస్తామండి. వారు దేవుని మాటలు వినాలి, వారు చక్కని మాటలు నేర్చుకోవాలి, వారి జీవితాలు బాగుపడాలని దాదాపు 8-9 ప్రాంతాల నుండి మన చర్చ్ మెంబర్స్ తీసుకొచ్చారు. వారిని దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్. ఎందుకంటే వారే కాదు దేవునికి దగ్గరకు వచ్చింది, ఇంకా చాలామంది బిడ్డలను వారు దేవునికి దగ్గరగా చేర్చారు. కాబట్టి మన జీవితము దేవునికి ఇతరులను దగ్గరికి చేర్చే జీవితంగా ఉందా? లేకపోతే మనల్ని చూసే అయ్యో వీళ్ళే ఇలా ఉన్నారంటే ఇక వీరి దేవుడి దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరము లేదండి, వీరే ఇలా ఉన్నారంటే వీరి దేవునిలో శక్తి లేదేమోనండి అనుకునేటట్లుగా ఒకవేళ మనం జీవిస్తున్నామా ఒకసారి పరిశీలించుకుందాం. దేవుని సన్నిధిలో ఒక్క చిన్న బిడ్డను చేర్చుకుంటే ఆయనను చేర్చుకున్నట్లు అని చెప్పారు యేసయ్య. ఇతరులను ప్రభు వద్దకు నడిపించే వారముగా, ఇతరులను దేవుని దగ్గరకు చేర్చే వారముగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అవకాశం ఉన్న వారందరూ మోకరిద్దాము. చిన్న మాట, చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో అడుగుదాం. అభ్యంతరపరిచే వ్యక్తిగా నేను ఉండనయ్యా, ఎవ్వరిని కూడా నేను ఆపను ప్రభా. నీ దగ్గరగా రావడానికి నేను ఎవ్వరిని ఆపాలనుకోవడం లేదు. ఇతరులకు నా జీవితము ఒక మాదిరికరమైన జీవితంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నా ప్రభా అని అడుగుదామా దేవుని సన్నిధిలో. ప్రేమైన సహోదరి, ప్రేమైన సహోదరుడా, నువ్వు ఆయనకు దగ్గరగా ఉండాలని, నీవు ఇతరులను దేవునికి దగ్గరగా నడిపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని హృదయాన్ని గుర్తెరిగావా? దేవుని ఆశను గుర్తెరిగావా? నీవు నీ తాపత్రయం ఏంటి? నీ తృష్ణ ఏంటి? వేటి కొరకు తాపత్రయపడుతున్నావు?
డబ్బు సంపాదించుకోవాలని, బంగారం సంపాదించుకోవాలని, ఆస్తి పాస్తులు కూడా పెట్టుకోవాలని ఆశనే ఉందా? లేదా దేవుని రాజ్యపు విస్తరణలో వాడబడాలని ఆశ నీకుందా? దేవునిలో నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు ఎవరున్నారు నీకు అభ్యంతరంగా? నీ భర్తనా, నీ భార్యనా, నీ బిడ్డలా, నీ ఇరుగు పొరుగు వారా, నీ స్నేహితులా? అడ్డుపండలను తీసి ప్రక్కన పెట్టండి, వాటిని చూడడం మానేయండి. నీకున్న అభ్యంతరాలు చూస్తూ ఉంటే నువ్వు ప్రభు కొరకు ముందుకు సాగలేవు, నువ్వు ప్రభులో ముందుకు వెళ్ళలేవు. ప్రభా, నేను అభ్యంతర పడనయ్యా. ఒక మాట చెప్దామా యేసేకు, నేను అభ్యంతర పడను ప్రభా. ఎంతమంది వచ్చి ఎదురుగా నిలబడినా, ఎన్ని పరిస్థితులు నన్ను ఆపాలని ప్రయత్నం చేసినా నీ విషయంలో నేను అభ్యంతర పడను ప్రభా. నేను ఎవరిని అభ్యంతర పెట్టనయ్యా. నాకు సహాయం చేయి ప్రభా. నీ వద్దకు అనేక మంది నేను నడిపించాను. అందరూ అడుగుదామండి. ఇంకా నశించిపోతున్న ఆత్మలు ఎందరో ప్రభువును తెలియకుండా, ప్రభువును తెలుసుకోకుండా మన చుట్టూ ఎంతోమంది ప్రేమ కలిగిన యేసయ్యను పరిచయం చేద్దామా? ప్రేమ కలిగిన యేసయ్యను గురించి ఒక్క మాటను చెప్దామా? ఎన్నో మాటలు మాట్లాడతాం, కానీ ప్రభు గురించి ఒక్క మాట మాట్లాడాలంటే నోరు తెరవం చాలాసార్లు. ప్రభా, నిన్ను గురించి మాట్లాడడానికి నా నోరు తెరవాలని కోరుకుంటున్నా ప్రభా. నీ కొరకు వాడబడాలి అని ఆశపడుతున్నా ప్రభా. నాకు సహాయం చేయి. పరిశుద్ధ మహోన్నతానికి స్తోత్రాలు. చిన్నవాణిలో ఒక్కరిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే అన్నావు ప్రభా. మా ఇంట్లో ఉన్న చిన్న బిడ్డలు, మా కళ్ళకు కనపడే, మాకు తారసపడే చిన్న బిడ్డల విషయంలో నీ వంటి హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభా. అభ్యంతరం రాక మానవు, కానీ ఎవరి వలన వస్తుందో వారికి శ్రమ అన్నావు. నీ మందిరానికి వచ్చే విషయంలో, నీ కొరకు సాగే విషయంలో, నీ కొరకు వాడబడే విషయంలో, నీకు ఇచ్చే విషయంలో మేమెవ్వరిని ఆటంకపరచకుండా ప్రభా, మేమెవ్వరికి ఒక అడ్డు మాట కానీ అడ్డు పుల్ల కానీ వేయకుండా మాకు సహాయం చేయ ప్రభా. నీ కొరకు సాగిపోతూ అనేక మందిని, మాతో ఉన్న వారిని ప్రోత్సాహపరిచి ముందుకు నడిపించే కృపను మా అందరికీ దయచేయండి. అట్టి సంసిద్ధత, అట్టి హృదయం మాకు ఇవ్వండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.